how to attract noble souls in your family. మీ కుటుంబంలోకి ఉన్నత ఆత్మలను ఎలా ఆకర్షించాలి? ఇనుప రజను అయస్కాంతం వైపునకు ఎలా ఆకర్షించబడుతుంది? ఆ రెండింటికి ఎలాంటి మెదడు లేదు కదా! అది ప్రకృతి నియమం. Law of nature in attracting noble soul. ఒక తల్లి గర్భంలోకి ఉన్నతమైన ఆత్మను ఆకర్షించడం వెనుక కూడా ఒక లోతైన విజ్ఞానం ఉంది. ఉదాహరణకు, మనం ఏదైనా ఈశ్వరీయ ప్రక్రియ లేదా సాత్విక ప్రక్రియను చెప్పి గర్భధారణ సమయంలో ఈ పద్ధతిని అవలంబించండి అని చెప్తే ఆ సమయంలో ఎవరికైనా ఈ ప్రక్రియ చేయాలనే స్పృహ ఉంటుందా? That moment is taken over by all five senses. ఆ క్షణం అనేది మన పంచేంద్రియాలు, మన అహం, మన కోరికచే ఎంతగా ఆవహించబడుతుందంటే ప్రజలు ఆ సమయంలో ప్రతి విషయాన్ని పూర్తిగా మర్చిపోతారు. మన వైఖరిని మనం ఆ నిర్దిష్ట క్షణంలో కృత్రిమంగా సృష్టించలేము. ఉదాహరణకు, మరణించే సమయంలో ఈశ్వరునిలో లీనమై మీ ఆత్మను వెళ్ళనివ్వండి అని చెప్తారు కదా. చివరి శ్వాసను ఈశ్వరుని స్మరణలో తీసుకోండి అని అంటారు. కానీ జీవితాంతం ఆ అలవాటు లేనివాడు ఆ చివరి క్షణంలో భగవంతుణ్ణి ఎలా స్మరించగలడు? ఆ చివరి క్షణం వాళ్ళకెంతో భయానకంగా ఉంటుంది. భయంతో చనిపోతారు తప్ప ప్రేమతో కాదు. ఒకవేళ కూతురి పేరు రాధ అని, కొడుకు పేరు నారాయణ అని పెట్టుకున్నా సరే, ఆ చివరి శ్వాసలో మీరు ఆ నారాయణుణ్ణి రా నాయనా నారాయణ అని పిలుస్తారు. కొడుకు పేరు నారాయణ అని పెట్టుకుంటే చివరి క్షణంలో ఆ పేరు పలకడం వల్ల పుణ్యలోకాలకు వెళ్తామని ఒక నమ్మకం. కానీ మీరు పిలిచిన ఆ నారాయణుడితో చివరి నిమిషంలో ఏమంటారంటే, బాబు, మన బ్యాంక్ అకౌంట్ ఇక్కడ ఉంది, అక్కడ ఉంది, జాగ్రత్తగా చూసుకో అని చెప్తారు. అంటే ఈశ్వరుణ్ణి మర్చిపోతారు. That moment of conception is very powerful also. उस समय लोग भूल जाते हैं. You have to have that inbuilt character, inbuilt fiber, inbuilt morality. గర్భధారణ యొక్క ఆ క్షణం కూడా చాలా శక్తివంతమైంది. ఆ సమయంలో ప్రజలు అన్నింటినీ మర్చిపోతారు. మీలో ఆ నైతికత మీ ప్రతి అణువులోనూ ఎంతగా నిండి ఉండాలంటే అది నిరంతరం భగవంతుని కీర్తనలనే పాడుతూ ఉండాలి. ఎవరైతే కేవలం జంతువుల్లా శారీరక సుఖం కోసం మాత్రమే ఆ క్షణంలో పాల్గొంటారో ఆ గదిలో ఆ దంపతుల చుట్టూ ఎలాంటి వైబ్రేటరీ ఎనర్జీ క్రియేట్ అవుతుందో మీరు ఊహించవచ్చు. అది చాలా స్థూలంగా, తామసికంగా ఉంటుంది. ఆ సమయంలో అటువైపు ఆకర్షించబడే ఆత్మలు కూడా ఆ తామసిక క్షేత్రానికి మ్యాచ్ అయ్యే తామసిక ఆత్మలే వస్తాయి. అదే ఎవరైతే సాత్వికతతో నిండి ఉంటారో, మీరు ఈశ్వరుణ్ణి గుర్తు చేసుకున్నా చేసుకోకపోయినా ఆటోమేటిక్గా, స్వయంచాలితంగా మీ వైబ్రేటరీ లెవెల్ కేవలం అలాంటి ఉన్నతమైన సాత్విక ఆత్మలనే ఆకర్షిస్తుంది. నేను చెప్పింది కొంతైనా అర్థమైందా? మహాభారతంలో కూడా ఒక మంచి కథ ఉంది. నేను నిన్ననే ఆ విషయం చెప్పాను. మీ ముందు మళ్ళీ చెప్తాను. विचित्र वीर्य तो गुजर चुके थे. విచిత్ర వీర్యుడు మరణించిన తరువాత రాజవంశం మనగలిగేందుకు తల్లి సత్యవతి తన మరొక కుమారుడైన వ్యాస మహర్షిని పిలిచి ఈ ఇద్దరు రాణులను గర్భవతులను చేయవలసిందిగా కోరుతుంది. తద్వారా రాజకుమారుడు పుడితే రాజవంశం, సింహాసనం ముందుకు సాగుతాయని ఆమె భావిస్తుంది. దాంతో వ్యాస మహర్షి అడవి నుండి ఒక ముహూర్తం చూసుకుని వస్తాడు. फर्स्ट क्वींस चैम्बर ही एंटर्स. वो एकदम दुखी हो गई, आंख बंद कर दी. इनके साथ मेरा कैसे पटेगा. ఆయన మొదటి రాణి అంతఃపురంలోకి ప్రవేశించినప్పుడు ఆమె ఆయన జటలు, రూపాన్ని చూసి తీవ్రమైన విచారంతో కళ్ళు మూసుకుంటుంది. ఈయనతో నాకెలా కుదురుతుంది అని భావిస్తుంది. అయినప్పటికీ జరగాల్సింది జరిగింది. ఆ తరువాత ఆయన రెండవ రాణి దగ్గరకు వెళ్ళినప్పుడు
ఆమె భయంతో తన రక్త ప్రసరణ అంతా తగ్గిపోయి పూర్తిగా పాలిపోయినట్లు మారుతుంది. అక్కడ కూడా గర్భధారణ జరిగింది. అయితే ఈ ఇద్దరు రాణులకు ఒక రకమైన రహస్య అవగాహన ఉంది. कि suppose if we fail in conceiving a child, ఒకవేళ మనకు సంతానం కలగకపోతే ఈ దాసిని కూడా పంపుదాం. ఒకవేళ ఆమె అదృష్టవంతురాలై ఆమెకు కొడుకు పుడితే అతన్ని సింహాసనంపై కూర్చోబెడదాం అని అనుకుంటారు. ఎప్పుడైతే ఆ దాసికి ఈ విషయం చెప్పారో ఆమె ఎంతో కృతజ్ఞతతో నిండిపోయింది. నా భాగ్యం ఎంత గొప్పది! ఈ రోజు ఇంతటి గొప్ప మహర్షితో నా సమాగమం జరగబోతోంది అని భావించింది. ఈ ముగ్గురి వైఖరి, మనోభావాలు పూర్తిగా భిన్నంగా ఉన్నాయి. కాబట్టి ఆ గర్భధారణ క్షణం అనేది మనోభావాల వల్ల మారిపోతుంది. మొదటి రాణి ధృతరాష్ట్రుడికి జన్మనిచ్చింది. రెండవ రాణి పాండురాజుకు, దాసి విదురుడికి జన్మనిచ్చారు. కాబట్టి ఆ వైఖరి ప్రతి విషయాన్ని మార్చేస్తుంది. ఆలోచన, మీరు ఏవైతే సానుకూల ప్రేమపూర్వక ఆలోచనలతో ప్రారంభిస్తారో అవి తమ చుట్టూ ఒక నిర్దిష్టమైన శక్తి క్షేత్రాన్ని కలిగి ఉంటాయి. कृष्ण की भक्ति करते हो, మీరు కృష్ణ భక్తి కలిగి ఉంటారు, కానీ కృష్ణుడంటే ఏమిటో మీకే తెలియదు. ఆయన బ్రతికున్నప్పుడు కూడా ఎవరికీ ఆయన గురించి తెలియదు. ఇక్కడ నా ముందు పండితులు, సాధువులు కూర్చునున్నారు. అప్పట్లో ఎవరూ ఆయనలోని దివ్యత్వాన్ని గుర్తించలేదు. ఆఖరికి అర్జునుడికి విశ్వరూపాన్ని చూపించినప్పుడు కూడా అర్జునుడు ఏమంటాడు? నాకు ఈ రూపం వద్దు, దయచేసి మీ పాత రూపంలోకి, నా మిత్రుని రూపంలోకి వచ్చేయండి. ఈ భయంకరమైన రూపాన్ని నేను చూడలేకపోతున్నాను అంటాడు. కాబట్టి అసలైన రూపం, దివ్య రూపాన్ని చూపించినా సరే మీరు చూడలేరు. ఇప్పుడు కృష్ణుడు స్వయంగా ఇక్కడికి వచ్చినా మీరు ఆయన గుర్తుపట్టలేరు. బ్రతికుండగానే ఎవరూ గుర్తుపట్టనప్పుడు కంటికి కనిపించని కృష్ణుణ్ణి ఎవరు గుర్తిస్తారు? మనం విగ్రహాలు నిలబెడతాం, ఫోటోలు తయారు చేస్తాం. అది ఎవరి ఊహ? ఉదాహరణకు నేను మీకు శ్రీకృష్ణ పరమాత్మునిపై పూర్తిగా లీనమై ధ్యానం చేయండి అని చెప్తే ఎలా చేస్తారు? ఆయన్ను ఎలా గుర్తుపడతారు? वो कोई फॉर्म नहीं है। ఆయన కేవలం ఒక రూపం కాదు, రూపానికి అతీతుడు, నిరాకారుడు. నిరాకారుణ్ణి ఎలా గుర్తిస్తారు? కేవలం హృదయంతో మాత్రమే. అందుకే మీరు భగవద్గీత 10వ అధ్యాయం 20వ శ్లోకం చదవండి. 10, 20 అనే సంఖ్యని మైండ్లో రాసి పెట్టుకోండి. నేను ప్రతి ప్రాణి యొక్క హృదయంలో ఉన్నాను అన్నారు. ఆయన తన అడ్రస్ కూడా ఇచ్చారు. కానీ మనం గుళ్ళు కడతాం, దేవుణ్ణి బయట ఉంచడం మనకిష్టం. లోపల ఉంటే ఆయన తుఫాన్, గందరగోళం సృష్టిస్తారు. ఇది చేయకు, అది చేయకు అని చెప్తారు. ఎవరు వింటారు? పదే పదే ఆయన జోక్యం చేసుకుంటారు. कई बार मैं ऐसे सत्संग में చాలాసార్లు నేను ఇలాంటి సత్సంగాలలో ప్రజలని అడుగుతుంటాను. ఒక్క క్షణం ఊహించుకోండి, కృష్ణుడు మీతో పాటు మీ ఇంటికి వచ్చారు. ఒక నెల రోజులు ఉన్నారు. ఆ తర్వాత అన్నారు, నేను ఇంకో 6 నెలలు ఇక్కడే ఉంటాను అని. అప్పుడు మీరు ఏం చేస్తారు? నిజాయితీగా సమాధానం చెప్పండి. आप कुछ बोलोगे कृष्ण आप जाओ, अब वैकुंठ जाओ। మీరు అంటారు, కృష్ణ నువ్వు ఇక వెళ్ళు, వైకుంఠానికి వెళ్ళు. మమ్మల్ని ఇక్కడ ప్రశాంతంగా బ్రతకనివ్వు. మేమేం చేస్తున్నామో అదే మమ్మల్ని చేయనివ్వు అని. రాజకీయ నాయకులు మరియు ఇతరులు ముఖ్యంగా బాహ్యంగా ఉన్న దేవుణ్ణి నమ్ముతారు. అంతర్యామిని నమ్మడం అనేది చాలా పెద్ద ప్రమాదం. అందుకే ధ్యానం వైపు చాలా తక్కువ మంది వెళ్తారు. గుడికి వెళ్ళడం, దీపం పెట్టడం, అగరుబత్తి వెలిగించడం, కొబ్బరికాయ కొట్టడం, ఎవరికైనా దానం చేయడం, ఇంతటితో మా పని అయిపోయింది అనుకుంటారు. కానీ మీరు దేవుడికి లంచం ఇస్తున్నారు. 10,000 కోట్ల ఆదాయం కావాలి, అందుకోసం ఒక గుడి కట్టేస్తారు. ఎంత ఖర్చు అవుతుంది? 1 కోటి లేదా 2 కోట్లు. కానీ ఆశించేది మాత్రం 10,000 కోట్లు. और जिस सोसाइटी भगवान को भी ब्राइब कर सकती है,
మరి ఏ సమాజం అయితే భగవంతునికే లంచం ఇవ్వగలదో, ఎవరికైనా లంచం ఇవ్వగలదు. అందుకే మన భారతదేశ అభివృద్ధి ఇప్పటి వరకు జరగలేదు. మనం ఇలాగే వెళ్తుంటే ముందు ముందు జరగదు కూడా. ఇక్కడికి అందరూ వచ్చారు. ఎందుకు వచ్చారు? ఒకసారి విశ్లేషించి చూసుకోండి. మనం ఇక్కడ ఎందుకు ఉన్నాం? ఇది దేనికోసం చేస్తున్నాం మనం? ఇది కావాలా? మీకు పరమాత్మ నిజంగానే కావాలా? మీ హృదయంపై చేతులు వేసుకొని చెప్పండి. నాకు నిజంగా, నిజంగా భగవంతుడే కావాలి అని. మనం దేనికోసం చేస్తున్నాం? శాంతి కోసం చేస్తున్నాం, ఆరోగ్యం కోసం చేస్తున్నాం, లేదా ప్రాపంచిక జీవితంలో విజయాల కోసం చేస్తున్నాం. అందరూ భిక్షగాళ్ళలా మారిపోయారు.